మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక. ఆమేన్. డిసెంబర్ నెల 24వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి. ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను. మనం ఎంత ఒంటరి వాళ్ళమైతే అంత మంచి క్రైస్తవులం అవుతాము. ఎంత తక్కువ పనిని తలపెడితే అంత ఎక్కువ సాధిస్తాము. ఎక్కువ సమయం ప్రభువుతో ఏకాంతంలో గడుపుతూ ఆయన కోసం ఎదురు చూడాలి. కానీ మనం లోక వ్యవహారాల్లో తలమునకలుగా ఉంటున్నాము. మన హడావుడి అటు ఇటు పరిగెత్తుతూ ఉంటేనే ఏదో పని చేసినట్టు అనే భావం మనలో పాతుకుపోయింది. ప్రశాంతతలోనూ నిశ్శబ్దంలోనూ మనకి నమ్మకం లేదు. మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలని తహతహలాడుతూ ఉంటాము. మన ఇనుప ముక్కలన్నింటినీ ఒకేసారి కొలిమిలో వేసి అవి వేడెక్కేదాకా కనిపెట్టే ఓపిక లేక మాటిమాటికి వాటిని తీసి శుతితో కొడుతూ కష్టపడుతూ ఉంటాము. అయితే నెమ్మదిగా మనలో మనం ధ్యానం చేసుకునే సమయమే అన్నిటికంటే లాభకరం. దేవునితో మాట్లాడడం, పరలోకం వైపు తదేకంగా చూడడం, ఇవే మనకి క్షేమాన్ని చేకూర్చే పనులు. ఇలాంటి ఆరుబయటి అనుభవాలు మన జీవితంలో ఎన్ని ఉన్నా అవి తక్కువే. ఎందుకంటే దేవుడు తనకిష్టమైన ఆలోచనలతో నింపేలా మన మనస్సుల్ని తెరిచిపెట్టుకు కూర్చోవడం అతి శ్రేష్టమైన వ్యాపకం. ధ్యానముద్ర మానసిక ఆదివారం అంటారు. మన మనస్సుకి సాధ్యమైనన్నిసార్లు ఈ ఆదివారాల్ని కల్పిద్దాము. ఈ సమయంలో మనస్సు ఏమీ పనిచేయక నిశ్చలంగా పైకి చూస్తూ గిద్యోను పరచిన గొర్రెబొచ్చులాగా దేవుని ముందు పరుచుకొని ఉంటుంది. ఆ గొర్రెబొచ్చు తడిసినట్టుగా పరలోకపు మంచుతో మనసు తడుస్తుంది. మనసు పూర్తిగా ఖాళీ అయిపోయే సమయాలు అవసరం. ఏమీ చేయకుండా, ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా మేనువాల్చి విశ్రమించే సమయాలు అవసరం. ఇలా గడిపిన సమయం వ్యర్థం కాదు. జాలరి వాళ్ళు తమ వలలను బాగు చేసుకునే సమయం వ్యర్థమని ఎప్పుడూ అనుకోరు. గడ్డి కోసేవాడు తన కొడవల్ని సానబెట్టుకునే సమయం వ్యర్థమని అనుకోడు. పట్టణాల్లో నివసించేవాళ్ళు ఇస్సాకులాగా సాధ్యమైనన్నిసార్లు జీవితపు హడావుడిల నుండి దూరంగా పొలాల్లోకి వెళ్ళిపోవాలి. వేడిమి, శబ్దం, తొక్కిసలాటల నుండి దూరంగా ప్రకృతికి చేరువుగా వెళితే ఎంతో ఊరటగా ఉంటుంది. అది హృదయాలను సేదదీరుస్తుంది. పొలాల్లో షికారు, సముద్రపు ఒడ్డున నడక, పూలు పూసిన మైదానాల్లో కాలం గడపడం నీ జీవితంలో భారాన్ని తేలిక చేసి హృదయాన్ని సంతోషంతో, తాజాదనంతో ఉట్టిపడేలా చేస్తుంది. నన్ను వేధించిన బాధల్ని వదిలించుకున్నాను. నిన్న ప్రభువుతో పొలంలోకి వ్యాహ్యాళికి వెళ్ళాను. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, మాకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనములు, స్తోత్రం తెలుసుకుంటున్నామయ్యా. మేము ఎంత ఒంటరి వాళ్ళమైతే అంత మంచిదని, నీతో ఎంత ఒంటరిగా గడిపితే అంత మంచి క్రైస్తవులం అవుతామని ప్రభువా, ఇదని వర్తమానం ద్వారా నువ్వు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనములు, స్తోత్రములయ్యా. అవును తండ్రి, ఈ లోకపు వ్యవహారాల్లో తలమునకలుగా ఉంటున్నాం ప్రభువా. ఈ లోకపు హడావుడి నుంచి, ఈ లోకపు వ్యవహారాల నుంచి దూరంగా ఉండి నీతో ఏకాంతంగా నీ సన్నిధిలో గడిపే కృపాధన్యత మా అందరికీ దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. దేవ, అలాగున్న తండ్రి, ఎడారిలో సెలవులు వించిన నీ బిడ్డల్లో ప్రభువా, ఎవరెవరైతే వారి జీవితపు హడావుడిల్లో తలమునకలు అయిపోయి ఉన్నారు ప్రభువా, అయా వారు కూడా తండ్రి ఈ దినం నుంచి నీతో ఎక్కువగా ఏకాంతంగా గడిపే కృపాధన్యత వారికి దయచేయండి అయ్యా. తద్వారా వచ్చే మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు, ప్రశాంతత, నెమ్మది వారు పొందుకునే కృపాధన్యత దయచేయమని వేడుకొంచు. ఈ దిన దీవెనలతో, ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని నింపమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ యొక్క పరిశుద్ధ ఆదివారం ప్రభువా, అనేకులు నీ సన్నిధానికి వెళ్ళి నిన్ను స్తుతిస్తానికి, నిన్ను ఘనపరచడానికి, నిన్ను సేవించడానికి ప్రభువా వారు బయలుదేరి ఉన్నారు తండ్రి. వారికి క్షేమకరమైన ప్రయాణం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగున ప్రభా, సేవకులను బట్టి ప్రార్థన చేస్తున్నాం. పాస్టర్ గారు వాళ్ళని, సంఘ కాపరులను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారు కూడా ఆయా ప్రాంతాలకి క్షేమంగా వెళ్ళటానికి సహాయం చేయండి అయ్యా. ఆ ప్రాంతాలకు వెళ్ళి వారు సంఘంతో కలిసి నిన్ను స్తుతించి ఘనపరిచేట్లుగా
వారికి ప్రభువా నీ యొక్క ఆత్మ సహాయము, ఆత్మ నడిపింపు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. సకల క్రైస్తవ పరిశుద్ధులందరినీ పేరు పేరు వరుసన దీవించి వారందరూ కూడా నీ సన్నిధిలోకి శ్రద్ధగా ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించే కృపా ధన్యత దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఎవరైతే ఈ దినాన నిర్లక్ష్యం చేస్తున్నారో అయా వారిని ప్రేరేపించి నీ సన్నిధి మానుకోవటం క్షేమం కాదు అని చెప్పి ప్రభువా తెలుసుకొని నీ సన్నిధానికి పురికొల్పబడి వెళ్ళటానికి సహాయం చేయమని వేడుకొంచు. ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.